వస్తోంది. గణేశుని విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంది. భారీగా ఉండే కొత్త విగ్రహాలు తయారు చేస్తున్నారు. తిరుచిలో ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం వాటిని రూపొందిస్తున్నారు. వినాయక చతుర్థి సమీపిస్తుంది. కళాకారులకు చేతి నిండా పని. తిరుచిలో ఈ కళాకారులు సైతం ఇదే పని చేస్తున్నారు. అయితే ఇక్కడ పర్యావరణ హిత గణేశుని విగ్రహాలను మాత్రమే తయారు చేస్తున్నారు. 3 నుంచి 10 అడుగుల ఎత్తైన ఐడల్స్ తయారు చేస్తున్నారు. వీటికి బయోడిగ్రేడబుల్ కలర్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసిన 30 నిమిషాల్లోనే పూర్తిగా కరిగిపోతాయి. వాటర్ బాడీస్ కు ఎలాంటి హాని తలపెట్టవు. 45 ఏళ్ల నుంచి వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్న వ్యక్తి సైతం ఇదే మాట చెబుతున్నారు. విగ్రహాలు తయారు చేసే వృత్తిలోకి వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. గత ఏడాదితో పోల్చితే ఆర్డర్స్ తక్కువ వచ్చాయంటున్నారు తిరుచి కళాకారులు. இது விதவிதமான ஒரு விநாயகர் இதில் எல்லா மாடலும் செய்யலாம். இது எல்லா மாடல் செய்கிறது என்னன்னு கேட்டிங்கன்னா, இது பிளாஸ்டர் பாரிஸில் செய்யக்கூடிய விநாயகர் ஒரே இது தான் செய்ய முடியும். இதில் இந்த கிழங்கு மாவால் தயாரிக்கக்கூடிய விநாயகர் பல வடிவத்தில் செய்யக்கூடிய விநாயகர். இது எந்தெந்த மாடல் கேட்குறாங்களோ அந்தந்த மாடல் விநாயகர் சிலை செஞ்சு வச்சுருக்குறோம் நாங்கள். இப்போ சிங்கத்தில் செய்கிற மாதிரி, அதாவது யானையில் செய்கிற மாதிரி, இப்படியெல்லாம் அந்த மாதிரி வர மாதிரிலாம் விநாயகர் வச்சுருக்குறோம். அந்த இதில் கிழங்கு மாவில் வராது அந்த மாதிரி. విగ్రహాల తయారీ వృత్తిని బతికించుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వాలి. కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. జనంలో అవగాహన పెరిగింది. దీంతో నేచురల్ కలర్స్, మట్టి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతోంది. మట్టి, పేడ, కట్టెలతో చేసిన విగ్రహాలను ప్రతిష్ఠించడమే శ్రేష్టమంటున్నారు జనం. పర్యావరణ పరిరక్షణ, మట్టి విగ్రహాల ప్రాధాన్యతను తెలియజేయడానికే పూర్తిగా సహజ సిద్ధమైన వస్తువులతో వినాయకుని తయారు చేస్తున్నామంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడడం వలన పర్యావరణానికి హాని జరుగుతుంది. నిమజ్జనం తర్వాత విగ్రహాలు నీటిలో కరగడం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మారిన పరిస్థితుల వలన సంస్కృతి, సంప్రదాయాలను కూడా మర్చిపోతున్నారు. వీటన్నిటినీ కాపాడడానికే మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయాలంటున్నారు విశ్లేషకులు. సహజ సిద్ధమైన వనరులతోనే విగ్రహాలు ప్రతిష్ఠించడం అన్ని విధాలా శ్రేయస్సుకరం. రసాయనాల వాడకాన్ని ఆపివేయాలి. వేరుశనగ పొట్టు, వ్యవసాయ ఆధారిత ముడిసరుకుతో వినాయక విగ్రహాలను తయారు చేయవచ్చు. ఆహార పదార్థాలతో తయారు చేసిన గణనాథుల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరగడమే కాదు, జలచరాలకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. వినాయకుడు ప్రకృతి దేవుడు. తనకు గట్టి పరకలతో పూజిస్తే చాలన్న దేవుడు. అందుకే మట్టి విగ్రహాలను పూజించడమే బెటర్.